మాట మిమ్మల్ని ప్రజలు అడుగుతున్నారు కేటీఆర్. 10 ఏళ్లలో పట్టణాలను పట్టించుకొని మీరు ఏ మొహంతో ఓట్లు అడుగుతున్నారని. మున్సిపల్స్ తో మీ పార్టీ పని ఖతం. అశ్విని దత్ చేతుల మీదగానే మా ముగ్గురి సినిమాలు లాంచ్ అయ్యాయి. ఇందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఎగ్జాక్ట్గా ఈ రోజు 41 years ago అగ్నిపర్వతం రిలీజ్ అయిందండి. ద గ్రేట్ అశ్విని దత్ గారు ప్రొడ్యూస్ చేశారు. తర్వాత 1999లో మహేష్ బాబాయ్ని కూడా ఆయనే లాంచ్ చేశారు. ఇప్పుడు ఈ ఇయర్ ఆయన నన్ను ఇంత ట్రస్ట్ చేసి నన్ను లాంచ్ చేస్తున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉందండి. ఐఎమ్ వెరీ థ్యాంక్ యూ దత్ గారు సో మచ్ ఫర్ ట్రస్టింగ్ ఇన్ మీ. నేను నా 100% ఇచ్చి ఐ గివ్ ద బెస్ట్ ప్రోడక్ట్. ఇంకా ఇంకా కిరణ్ గారు, బంగారు తాతయ్య కూడా నాకు చాలా సపోర్ట్ చేశారండి. థ్యాంక్ యూ. బంగారు తాతయ్య ఎప్పుడు నన్ను రైట్ పాత్లో పంపిస్తారు. యాక్చువల్లీ నేను ఈరోజు మీ ముందు ఉన్నానంటే అది ఆయన వల్లే. అంటే అన్నీ అతనే చూసుకున్నారు ఇక్కడ. జంపన్న వాగు వద్ద తప్పిపోయిన పాపను చేరదీసిన సీతక్క. మంత్రి సీతక్క మేడారం పర్యటనలో ఘటన. పాప క్షేమంగా ఉందని తల్లిదండ్రులు పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ కి వచ్చి తీసుకువెళ్లాలని కోరిన సీతక్క. తల్లిదండ్రుల పేరు కానీ దయచేసి అక్కడికి వచ్చి పాపను తీసుకెళ్లాలని కోరుతాను. సోషల్ మీడియా కేవలం వినోదానికే కాదు, జీవితాలను మార్చే శక్తివంతమైన ఆయుధమని బెంగళూరు జరిగిన ఘటన నిరూపించింది. ఆర్థిక కష్టాలతో శ్రీనివాస్ అనే ఫోటోగ్రాఫర్ యాచకుడిగా మారగా ఒక ఇన్ఫ్లుయెన్సర్ తీసిన వీడియో అతని దశను మార్చేసింది. ఆ వీడియో వైరల్ కావడంతో ఒక స్టూడియో యజమాని అతనికి ఉద్యోగ అవకాశం కల్పించారు. సోషల్ మీడియాను సరైన దిశలో ఉపయోగిస్తే అట్టడుగున ఉన్న వారికి కూడా కొత్త జీవితం లభిస్తుందని నెటిజన్లు అంటున్నారు. ನಾನು ಯಾರು ಗೊತ್ತಾಯ್ತಾ ಹೋಗ್ಲಿ, ಈ ಫೋನ್ ನೋಡಿದ್ಮೇಲೆ ಆದ್ರೂ ಕಂಡು ಹಿಡಿತೀರಾ ಅನ್ಕೊಂಡಿದ್ದೆ. ಸ್ನೇಹಿತರೆ, ನಮ್ ಜೊತೆ ಯಾರಿದಾರೆ ಹೇಳಿ, ಕಂಡು ಹಿಡಿದ್ರೆ ಹೋಗ್ಲಿ. ಶ್ರೀನಿವಾಸ್ ಅವರು ಹೆಂಗಿದ್ದವ್ರು ಹೆಂಗ್ ಚೇಂಜ್ ಆಗ್ಬಿಟ್ಟಿದಾರೆ ನೋಡಿ. ಒಂದ್ ಟ್ರಾನ್ಸಿಷನ್ ಒಂದೇ ದಿನದಲ್ಲಿ ಚೇಂಜ್ ಆಗಿದ್ದಕ್ಕೆ ಕಾರಣ ಎಲ್ಲಿದಾರೆ ನೋಡಿ ಇವರು, ಲೇಜಸ್ ಪಾಷಾ ಅಂತ. ಮುಂಚೆ ಈ ವ್ಯಕ್ತಿ ಇವ್ರ ಹತ್ರನೇ ಕೆಲಸ ಮಾಡ್ತಿದ್ದು, ಕಾರಣಾಂತರಗಳಿಂದ ಬಿಟ್ಟು ರೀಸನ್ ಏನೇ ಇರ್ಬೋದು, ಬಟ್ ಇವತ್ತು ಒಂದು ಸ್ಥಿತಿಗೆ ಅವ್ರು ತಲುಪಿದ್ದಾರೆ ಅಂತಂದ್ರೆ ಅದಕ್ಕೆ ಕಾರಣ ನೀವುಗಳೇ, ಜನಗಳು. ನೀವು ಶೇರ್ ಮಾಡಿದ್ದು, ನೀವು ಸಪೋರ್ಟ್ ಮಾಡಿದ್ದು, ಎಷ್ಟು ಜನ DM ಮಾಡಿದ್ರಿ, ಎಷ್ಟು ಜನ ನಂಬರ್ ಕಳ್ಸಿದ್ರಿ, ಸಪೋರ್ಟ್ ಮಾಡ್ತೀವಿ ಅಂತ. ಸೊ ಇವತ್ತು ಅವರೊಂದು ಸ್ಥಿತಿಗೆ ತಲುಪಿದ್ದಾರೆ. ಫೋಟೋಶಾಪ್ ಇಲ್ಲೇ ಇದೆ ನೋಡಿ, MK ಸ್ಟುಡಿಯೋಸ್ ಅಂತ, ಇಲ್ಲಿಗೆ ಬಂದು ತಲುಪಿದ್ದಾರೆ. ಸೊ ಇವರಿಗೆ ಇನ್ನ ನೀವೇನಾದ್ರೂ ಹೆಲ್ಪ್ ಮಾಡಬೇಕು, ಇನ್ನ ಸಹಾಯ ಮಾಡ್ಬೇಕು ಅಂತ ಇದ್ರೆ, ಅವ್ರ ಪರಿಸ್ಥಿತಿನ ಇನ್ನ ಸ್ವಲ್ಪ ಮೇಲಕ್ಕೆ ತಗೊಂಡು ಹೋಗ್ಬೇಕು ಅಂತ ಇದ್ರೆ, ಒಂದು QR ಕೋಡ್ ಹಾಕಿರ್ತೀನಿ. ಅದಕ್ಕೆ ನಿಮ್ ಕೈಲಿ ಎಷ್ಟಾಗುತ್ತೋ ಅಷ್ಟು ಸಹಾಯ ಮಾಡಿ, ಅಷ್ಟೇ ನಾನು ಕೇಳ್ಕೊಳೋದು. ಜನಗಳಿಗೆ ಥ್ಯಾಂಕ್ ಯು ಹೇಳ್ತಾರೆ, ಅವ್ರ ಬಾಯಿಂದಾನೆ ಕೇಳಿಸ್ಕೊಂಡ್ಬಿಡೋಣ. ಇವಾಗ ತುಂಬಾ ಇವಾಗ ಪರವಾಗಿಲ್ಲ, ಕೆಲ್ಸಕ್ಕೆ ಬಂದಿದ್ದೀನಿ. ನಮ್ಮ ಓನರು ಮತ್ತೆ ಕರ್ಕೊಂಡಿದ್ದಾರೆ. ಹಂಗ ಅಣ್ಣನ ಕಡೆಯಿಂದ ನಮ್ಗೆ ಒಳ್ಳೆ ಸಪೋರ್ಟ್ ಸಿಕ್ತು. ನಮ್ದೇನಿಲ್ಲ, ಜನಗಳು ಹೇಳಿ, ನಿಮ್ ಕಡೆಯಿಂದನೂ ಸಪೋರ್ಟ್ ಸಿಕ್ತು ಸರ್. ಮತ್ತೆ ಎದೊಳ್ತೀನಿ, ಬ್ಯಾಕ್ ಟು ಪವಿಲಿಯನ್ ಬರ್ತೀವಿ ಸರ್, ಖಂಡಿತ. ಥ್ಯಾಂಕ್ಸ್ ಸರ್, ಇಷ್ಟಾದ್ರೂ ಹೆಲ್ಪ್ ಮಾಡಿದ್ವಿ. ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್ ಎಲ್ಲರಿಗೂ. రాయిపై మూత్రం పోసిన వ్యక్తి, తీవ్ర ఉద్రిక్తత. నెరెడ్మెట్ PS పరిధిలోని కట్ట మైసమ్మ గుడి వద్ద గల బొడ్రాయిని ఓ వ్యక్తి మూత్రం పోసి అపవిత్రం చేయడం కలకలం రేపింది. గమనించిన స్థానికులు నిందితుడిని పట్టుకుని దేహశుద్ధి చేశారు. విషయం తెలిసి హిందూ సంఘాలు, ప్రజలు భారీగా తరలి రావడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది.
జీహెచ్ఎంసీ వార్డుల విభజన నిరంకుశమైన చర్య. వార్డుల విభజనలో పారదర్శకత లేకుండా, ప్రజాప్రతినిధుల్ని సంప్రదించకుండా, చట్టబద్ధమైన నిబంధనలను పాటించకుండా కేవలం రాజకీయంగా లబ్ధి పొందడానికి రేవంత్ రెడ్డి చేసిన కుట్ర ఇది. ఎమ్మెల్సీ సర్వానంద సోజు. నేను ఇంతకుముందు చెప్పినట్లుగా ఈ మొత్తం వ్యవహారంలో ఒక నిరంకుశమైనటువంటి ఒక ఏకపక్ష చర్య ఇది. పారదర్శకత తర్వాత ఎవరిని కూడా సంప్రదించలేదు, చట్టబద్ధమైనటువంటి ఒక నిబంధనలు ఏమీ కూడా పాటించలేదు. మొత్తం ఒక రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడినటువంటి ఒక కుట్రపూరితమైన చర్య. కేవలం రాజకీయంగా లబ్ధి పొందాలా, తాను తన పార్టీ లేకపోతే ఇంకా తనతో మిత్రత్వం ఉన్నటువంటి ఒక రాజకీయ పార్టీలు మాత్రమే లబ్ధి పొందాలా అనే ఒక కుట్రపూరితమైన ఒక ప్రయత్నంతో చేసినటువంటి ఒక దుర్మార్గమైన ఒక కుట్ర. వాస్తవానికి దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ గారు ఆర్డినెన్స్లకు వ్యతిరేకంగా కొట్లాడతారు. తెలంగాణలో మాత్రం ఏ చట్టం పట్టుకొచ్చినా ఆర్డినెన్స్ల ద్వారా పట్టుకొస్తారు. తదనంతరం బిల్ల రూపంలో శాసనసభలో చర్చలు చేసే పరిస్థితి కనబడుతుంది. కాబట్టి ఒక నిరంకుశమైన ఒక చర్య ఇది. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా జిహెచ్ఎంసీ సగం వంతు తెలంగాణ జనాభా ఇక్కడే ఉంది. తర్వాత సగం వంతు రాష్ట్ర సంపద హైదరాబాద్ నుండే వస్తుంది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు, భవిష్యత్ అభివృద్ధికి ఇది ప్రధానమైనటువంటి ఒక కేంద్రం. ఇది భారతదేశంలోనే అతిపెద్ద మున్సిపల్ కార్పొరేషన్ ఇది. జిహెచ్ఎంసీని తారుమారు చేయడం అంటే తెలంగాణ భవిష్యత్తును, తెలంగాణ ప్రజల యొక్క మొత్తం భవిష్యత్తును కూడా సర్వనాశనం చేసిన విషయాన్ని మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నాను. నా జీవిత ఆశయం కృష్ణ గారు ఎప్పుడూ గర్వపడేలా చేయడమే. మహేష్ బాబు నాకు ఎప్పుడూ సలహాలు, సూచనలు చేస్తూనే ఉంటారు. ఆయనే నాకు స్ఫూర్తి. కృష్ణ విగ్రహావిష్కరణలో జై కృష్ణ. నా లైఫ్ అంబిషన్ ఆయన గర్వపడేలా ఉండటమే నా లైఫ్ అంబిషన్ అండి. నేను ఇప్పుడు దాకా ఏం చేయకపోయినా ఆయన వల్ల మీరు అందరు నాకు ఇంత సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఓకే, నా లైఫ్లో మరో చాలా ఇంపార్టెంట్ మనిషి నా బాబాయ్ మహేష్ బాబు గారు. ఆయన ఎప్పుడు నాకు చాలా గైడెన్స్, సపోర్ట్ ఇస్తారండి. నేను ఆయన వీరా యాక్చువల్లీ చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు చూస్తూనే పెరిగాను. నిన్న ఆయన నా సినిమా ఫస్ట్ లుక్ లాంచ్ చేశారు. అది దట్స్ వన్ ఆఫ్ ద ప్రౌడెస్ట్ మూమెంట్స్ ఆఫ్ మై లైఫ్. థ్యాంక్ యూ సో మచ్ బాబాయ్. యు ఆర్ మై ఇన్స్పిరేషన్. 8 కోట్లు ఇస్తావా, పనులు ఆపాలా? హైవే కాంట్రాక్టర్కు మాజీ ఎమ్మెల్యే బెదిరింపు. హైవే కాంట్రాక్టర్కు మాజీ ఎమ్మెల్యే బెదిరింపు. ఎస్పీకి ఫిర్యాదు చేసిన స్పందన కరువు. ఫిర్యాదు అందలేదని మాట మార్చిన ఎస్పీ. ముఖ్య నేతకు క్లోజ్ కాబట్టే చర్యలు లేవు. జోగులాంబ గద్వాల జిల్లాలో కాంగ్రెస్ నేత ఆగడాలు. హైదరాబాద్ బెంగళూరు జాతీయ రహదారి 44 విస్తరణ పనులు చేస్తున్న కాంట్రాక్టర్ నుంచి అధికార పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే రూపాయి 8 కోట్లు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. డబ్బులు ఇవ్వకపోతే పనులు నిలిపివేస్తామని బెదిరించినట్లు కాంట్రాక్టర్ జిల్లా ఎస్పీకి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదుపై కేసు నమోదు చేయాలని ఎస్పీ పోలీసులకు ఆదేశించినట్టు సమాచారం. అయితే ఫిర్యాదు విషయం పోలీసు శాఖ గోప్యంగా ఉంచడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.